ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీని ఈ ఎత్తున టెన్షన్ పెట్టిన ఆఫీసర్ కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వమే లేదు. సినీ సెలబ్రిటీలు కాబట్టి పబ్లిక్ లో ఇమేజ్ ఉంటుంది. సినిమా అంటేనే పబ్లిక్ లో పవర్ఫుల్ మాధ్యమం. పైగా ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు పార్టీలకు చేదోడు వాదోడుగా ఉంటూ గెలుపుకు దోహదం చేస్తుంటారు. వారు తలుచుకుంటే ఓడించగలరు కూడా. ఇక మన సౌత్ ఇండియాలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో సినిమాల నుంచి వచ్చిన వారు ఏకంగా సీఎంలయ్యారు. అందుకే సమాజానికి, ప్రభుత్వ నిబంధనలకు తాము అతీతులమన్నట్లుగా బిహేవ్ చేస్తుంటారు సినీ సెలబ్రిటీలు. కానీ ఇప్పుడు తొలిసారిగా డ్రగ్స్ ఇష్యూలో టోటల్ తెలుగు ఇండస్ట్రీనే గడగడలాడిస్తోంది. ఎన్నడూ లేనంతగా చాలా మంది సెలబ్రిటీల ఇమేజ్ ను బోన్ లో నిలబెట్టింది. అంతేకాదు ఇంకా చాలా పెద్ద తలలే ఈ కేసులో ఉన్నాయన్న సంచలన కథనాలు దడపుట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలోని సిట్ విచారణ కొనసాగుతుండగానే మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. డ్రగ్స్ కేసులో రెండో జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు, బడా వ్యాపారవేత్తల పేర్లు కూడా బయట పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు సినీ ప్రముఖుల వెన్నులో వణుకు మొదలైంది. ఇన్నాళ్లు సినిమా వాళ్లనే టార్గెట్ చేశారనే మచ్చను సిట్ ఈ నోటీసులతో చెరిపివేసుకోవాలని భావిస్తోంది. ఇవాళ రేపట్లో పలువురు ప్రముఖులకు నోటీసులు అందనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సినీ నటుడు రవితేజ సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. ఈ వ్యవహారం మొత్తంలో రవితేజ చెప్పే విషయాలే కీలకం కానున్నాయి. దీంతో ఎంత ఆలస్యమైనా అసలు గుట్టు రాబట్టడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.